అలోపీదేవి ఆలయం మాధవేశ్వరి శక్తిపీఠం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లో అలోపీబాగ్లో ఈ ఆలయం ఉంది. పురాణాల ప్రకారం పరమశివుడు తన భార్య సతీదేవి మరణం తర్వాత ఆమె దేహంతో విశ్వమంతా మూసుకెళ్తూ ప్రళయతాండవం చేస్తున్నప్పుడు విశ్వం తన సమతుల్యతను కోల్పోయింది. అప్పుడు దానిని పునరుద్ధరించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంని విసిరాడు. అప్పుడు సతీదేవి శరీర భాగాలు భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో పడిన కారణంగా ఆ ప్రదేశాలు శక్తిపీఠాలుగా పేర్కొన్నారు. అలా ఈ అలోపి దేవాలయం 15వ శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో విగ్రహం లేదు, పవిత్రమైన చెక్క ఊయల ఉంది. దాన్నే డోలి అని అంటారు. ఆ డోలినే మనం పూజిస్తాము. ఈ ఆలయం త్రివేణి సంగమానికి దగ్గరలో ఉంది. త్రివేణి సంగమం అనగా గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలం. దానికి దగ్గరలోనే ఈ ఆలయం ఉంది. అలోపి అనగా అదృశ్యమైంది అనే అర్థం. ఇది దేవత యొక్క చివరి భాగం భూమిని తాకినప్పుడు ఈ అదృశ్యమైన ప్రదేశంగా సూచిస్తుంది. ఈ ప్రదేశం కుంభమేళా జరిగే ప్రదేశానికి దగ్గరలో ఉంటుంది. మరాఠా యోధుడు శ్రీనాథ్ మహాద్జీ షిండే 18వ శతాబ్దం చివరిలో ప్రయాగ్రాజ్లో ఉన్న సమయంలో ఆలయం యొక్క సంగమ స్థానాన్ని అభివృద్ధి చేశాడని నమ్ముతారు. నవరాత్రి, దీపావళి ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం భారతదేశం యొక్క గొప్ప నిర్మాణ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం యొక్క లేఅవుట్ దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. హిందూ పురాణాల కథలను వివరించే క్లిష్టమైన శిల్పాలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయం ఏడాది పొడవునా ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల సందర్శనం కొరకు తెరిచే ఉంటుంది.